యాక్టివ్ న్యూస్. సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిట్కు ఐజీ రవి ప్రకాష్ను చీఫ్గా నియమించగా మరో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను సభ్యులుగా నియమించారు. పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం సమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, అలాగే బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ సిట్ బృందంలో భాగమయ్యారు. మొత్తం 4 మంది సభ్యులతో ఈ ప్రత్యేక సిట్ విచారణ కొనసాగించనుంది. కేసులో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి నిజ నిజాలు వెలికి తీయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిట్కు ఐజీ రవి ప్రకాష్ను చీఫ్గా నియమించగా మరో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను సభ్యులుగా నియమించారు. పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం సమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, అలాగే బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ సిట్ బృందంలో భాగమయ్యారు. మొత్తం 4 మంది సభ్యులతో ఈ ప్రత్యేక సిట్ విచారణ కొనసాగించనుంది. కేసులో అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి నిజ నిజాలు వెలికి తీయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే మరి సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా సిట్ చీఫ్ అధికారిగా కూడా ఐజీ రవిప్రకాష్ తో పాటు ముగ్గురు ఎస్పీ, మరో ముగ్గురు సభ్యులు కూడా ఈ సిట్ దర్యాప్తు బృందంలో ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి సాయికృష్ణ కేసు వ్యవహారంలో ప్రధానంగా సిట్ ఉన్నటువంటి ముందు అంశాలు ఆధారాలు, అంటే డిజిటల్ కి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. అది ఏదైతే సిఐ నాగరాజు, మాజీ సిఐగా ఉన్నటువంటి నాగరాజు ఇప్పటికే సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా తనని ఈ రోజు అదుపులో తీసుకుంటారని కూడా తెలుస్తుంది. అటు సింగనగర్ ఆయన నివాసం దగ్గరికి భారీగా తన అభిమానులు చేరుకున్నారు. అదో సిఐని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు కొంత లోతుగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా కీలకంగా పరిగణించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసు త్వరితగతిన కూడా పూర్తి చేయాలనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే వైసీపీ తీవ్ర స్థాయిలో దీనిని రాజకీయంగా వాడుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో విపక్ష నేతలకు చెక్ పెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఈ కేసులో ఆధారపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2 డెడ్ బాడీలకు సంబంధించి కూడా నిన్న మనం చూసాం. అటు స్వర్గపురిలో 2 బాడీలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. అటు దైవ ప్రకాష్ గా ఉన్నటువంటి ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి గత 3 రోజుల పాటు దర్యాప్తు చేసినటువంటి అనేక అంశాలు, అనేక కోణాల్లో కూడా అటు దర్యాప్తు కొనసాగింది. వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా వాటిని పరిశీలించి మరికొన్ని ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించేటువంటి అవకాశం ఉంది. సిట్ అధికారులు ప్రధానంగా ఏదైతే మే 9న సాయికృష్ణని అదుపులో తీసుకున్నటువంటి సమయంలో మార్కాపురంలో అక్కడ సీసీ ఫుటేజ్, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత సహచరులు ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఒక వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఏదైతే సాయికృష్ణ తీసుకొచ్చినటువంటి సమయంలో నేను ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కూడా వీటన్నిటిపైన కూడా సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే సాయికృష్ణ కార్పస్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి నివేదిక పంపించాలని అటు
ఆ, కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టుకి కూడా ఆధారాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిస్సింగ్ కేసుగా ఇప్పటికే నమోదు చేసినటువంటి నేపథ్యంలో అటు బాధితులు ఎవరైతే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ లాకప్ డెత్ గా దీన్ని ఆరోపణ చేస్తుంది. వైసీపీ కూడా ఇదే అంశాన్ని ఆరోపణ చేస్తుంది. ఏసీబీ అదేవిధంగా ఏసీబీ అధికారులు చేసినటువంటి దర్యాప్తు బృందం పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా వైసీపీ పట్టుబడుతుంది. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపైన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిబిఐ దర్యాప్తు వేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సిట్ అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ అధికారుల మీద నమ్మకం లేదంటూ కూడా ఆ కుటుంబానికి విజయలక్ష్మి ఎవరైతే సాయికృష్ణానికి సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మికి కుటుంబానికి అండగా ఉంటాము, న్యాయం చేయాలని ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిని సిట్ అధికారులు ఈ రోజు ఒక కీలక పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సాయికృష్ణ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభిస్తే తప్ప ఈ కేసు తేలేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పోలీసులు పూర్తి స్థాయిలో ఆ లాకప్ డెత్ గా ఏదైతే మరి చిత్రహింసలు గురి చేసినటువంటి సమయంలో ఒకవేళ సాయికృష్ణ చనిపోయితే ఖచ్చితంగా పోలీసులు ఆధారాలు మరి పూర్తిగా ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ గతంలో కూడా మనం అనేక కేసులు చూసాం. ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి లాకప్ డెత్ వ్యవహారంలో అనేక కేసులు మనం చూసినటువంటి పరిస్థితి. సాక్షాత్ తమిళనాడులో కూడా ఉరిశిక్ష వేసినటువంటి సంఘటనలు మనం అనేక కేసుల్లో చూసాం. అయితే కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలు మేరకే ఈ కేసు కొంత పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి అటు హైకోర్టు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.